హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. ఈరోజు మనం ఈ వీడియోలో మొక్కలు రకాలు మరియు వాటి భాగాల గురించి తెలుసుకుందాం. మొక్కలలో కొమ్మలు పెరిగే విధానం ఆధారంగా చేసుకొని మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. పటంలో పరిశీలించినట్లయితే మనం చూడొచ్చు గుల్మం, పొద, వృక్షం, పాకే మొక్కలు, ఎగబాకే మొక్కలు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అంటారు. ఇవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండకపోవచ్చు. కొన్ని మొక్కలలో కొమ్మలు కాండపు అడుగు భాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది కానీ ఎక్కువ మందంగా ఉండదు. ఇటువంటి మొక్కలను పొదలు అంటారు. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి మొక్కలను వృక్షాలు అంటారు. బలహీన కాండం కలిగి నిటారుగా నేల మీద వ్యాపించే మొక్కలను పాకే మొక్కలు, క్రీపర్స్ అంటారు. ఉదాహరణకి దోస, పుచ్చకాయ లాంటివి. దేన్నైనా ఆధారంగా చేసుకుని పైకెక్కే లేదా ఎగబాకే మొక్కలను ఎగబాకే మొక్కలు, క్లైంబర్స్ అంటారు. ఇవి గుల్మాలకు, పొదలకు, వృక్షాలకు భిన్నంగా ఉంటాయి. మీకు తెలుసా? కలుపు మొక్కలు చాలా వరకు మృదుకాండం కలిగి ఉంటాయి. మొక్క భాగాలు. మొక్క ప్రధానంగా 2 వ్యవస్థలను కలిగి ఉంటుంది: వేరు వ్యవస్థ, ప్రకాండ వ్యవస్థ. వేరు వ్యవస్థలో ప్రాథమిక వేరు, ద్వితీయ వేరు ఉంటుంది. ప్రకాండ వ్యవస్థలో పత్రాలు, పుష్పాలు, ఫలాలు ఉంటాయి. పత్రాలు కాండంపై కణుపుల వద్ద ఏర్పడతాయి. కణుపుకి మధ్య ప్రాంతాన్ని కణుపు నడిమి అంటారు. కాండం, స్టెమ్, పత్రం, లీఫ్, వేరు, రూటు, పుష్పం, ఫ్లవర్. కాండం మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. అలాగే మొక్క యొక్క ఇతర భాగాలకు ప్రసరణ స్తంభం ద్వారా నీటిని, ఖనిజ లవణాలను సరఫరా చేస్తుంది. పత్రం. కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం, పిటియోల్ అని అంటాం. ఆకుపచ్చని వెడల్పైన భాగాన్ని పత్రదళం, లామినా అంటాం. మొక్కకు పత్రం పత్రవృంతం ద్వారా అంటుకొని ఉంటుంది. మరి పత్రవృంతం అన్ని మొక్కల్లో ఉంటుందంటే ఉండదు. వరి వంటి గడ్డిజాతి మొక్కల్లో పత్రవృంతం ఉండదు. పత్రాన్ని పరిశీలించినట్లయితే కొన్ని రేఖలు కనిపిస్తాయి. వీటినే మనం ఈనెలు, వెయిన్స్ అంటాం. పత్రం మధ్యలో పొడవైన రేఖని నడిమి ఈనె, మిడ్రిబ్ అంటాం. పత్రదళంలోని ఈనెల అమరికను ఈనెల వ్యాపనం, లీఫ్ వెనేషన్ అంటాం. ఈనెలు పత్రదళం అంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలగజేస్తాయి. నడిమి ఈనెకి ఇరువైపులా రేఖలు వలలాగా ఉంటే జాలాకార ఈనెల వ్యాపనం, రెటిక్యులర్ వెనేషన్ అంటాం. ఉదాహరణకి తల్లివేరు వ్యవస్థ గల మొక్కలు. నడిమి ఈనెకి ఇరువైపులా సమాంతరంగా రేఖలు ఉంటే సమాంతర ఈనెల వ్యాపనం, ప్యారలల్ వెనేషన్ అంటాం. ఉదాహరణకి పీచివేరు వ్యవస్థ గల మొక్క. బాష్పోత్సేకం పైన ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఆకుపచ్చని మొక్కను తీసుకొని ఎండలో ఉంచి ఆకులను పాలిథిన్ సంచితో చుట్టినట్లయితే కొంత సమయం తర్వాత కవర్ లోపల నీటి బిందువులు ఏర్పడడం మనం గమనించవచ్చు. దీన్నే మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. నీరు ఆవిరి రూపంలో విడుదల కావడమే బాష్పోత్సేకం. మొక్కలు పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి. ఇంకొక యాక్టివిటీ కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఒక ఆకును తీసుకొని పరీక్షనాళికలో వేసి ఆకు మునిగే వరకు స్పిరిట్ పోయాలి. ఈ పరీక్షనాళికని ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో సగం వరకు నీరు పోసి ఆకు యొక్క రంగు స్పిరిట్లోకి వచ్చే వరకు వేడి చేయాలి. ఆ తర్వాత ఆకును బయటకు తీసి శుభ్రంగా కడిగి ఒక వాచ్ గ్లాస్ పైన పెట్టి ఐడిన్ ద్రావణం వేసినట్లయితే పత్రం నీలి రంగులోకి మారుతుంది. అంటే ఆకులో పిండి పదార్థం ఉన్నట్లే. ఆకులు సూర్యకాంతిని సమక్షంలో నీటిని మరియు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటాం. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.